వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. రాహుల్ సిబ్లిగంజ్ ఆస్కర్ అవార్డు విన్నర్. తన పాటతో ఎంతో మందిని ఆకట్టుకున్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. తన పైన విశాఖలో కేసు నమోదు కూడా అయ్యింది. అసలు ఎందుకు కేసు నమోదయ్యింది, అసలు రాహుల్ సిబ్లిగంజ్ గారు మళ్ళీ వార్తల్లోకి ఎక్కడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ నట్టికుమార్ సార్ ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, మళ్ళీ రాహుల్ సిబ్లిగంజ్ గారు వార్తల్లో కనిపిస్తున్నారు. ఏంటి అనంటే వాళ్ళ బమ్మర్ది గారి గురించి ఒక కేసులో ఈయన ఇన్వాల్వ్‌మెంట్ గూడా ఉందని ఒక వార్తలు వినిపిస్తున్నాయి సార్. అందులో ఎంతవరకు నిజముందంటారు సార్? ఇప్పుడు నిజముందో లేదో మనకు తెలియదు, మనం చూడలేదు. కానీ ఒక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు అంటే ప్రాథమిక సమాచారంతో కొంత సమాచారం తీసుకొని అక్కడ ఆ సమాచారంలో ఉంటేనే కొంతమంది మీద కేసు పెడతారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఓకే, రావుల సిప్పులగంజ్ గారు వార్తల్లో లేకపోతే మనం ఆలోచించాలి తప్ప ఆయన వార్తల్లో లేరే అని అంటే వార్తల్లో ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఎందుకంటే నర్మంతప సిరి అంటే నర్మంతప సిరి అంటే దేవుడు కొంతమందికి డబ్బు ఇస్తాడు, కొంతమందికి మనం అన్నీ ఆ నిలబెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఈయన ఈజ్ అ లేజీ పర్సన్. అంటే ఎందుకు నేను మాట చెప్పగలుగుతున్నట్టు నేనే అనుభవించాను. 3 రోజులు సాంగ్ డబ్బు కట్టి 3 days నేను సాంగ్కి, అంటే నేను ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ నేనే 3 days రోజుకి థియేటర్కి రెంట్ ఇచ్చి ఇవాళ వస్తున్నాను అన్నాడు, ఒకరోజు కటింగ్ చేయించుకుంటున్నాను అన్నాడు, ఒకరోజు వచ్చి కాలు బట్టలేని విరిగిపోయింది అన్నాడు. సో మనీ టైం. ఇంకా ఆఖరికి డైరెక్ట్ కంప్లైంట్ పెడతాను సీరియస్గా ఎలాగోలం చేస్తున్నాం అని అంత దగ్గరకు వస్తే అప్పుడు వచ్చి సాంగ్ పాడవలసిన సాంగ్ 2 hours విమర్శ పెట్టింది 72 గంటలు, రోజుకి రెంట్ దండుగే. అంటే నాకు ఒక్కడే కాదు, సో మనీ ఈజ్ పీపుల్. అంటే ఆయనకు బాగా లేజీ. రెండోది డబ్బు వచ్చింది, నా ఎంత పాటగాడు లేడు, నా ఎంత ఆటగాడు లేడు, నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది, ప్రపంచంలో నేనే చాలా గొప్ప, ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తారు అన్నంత రేంజ్లో వెళ్ళిపోయాను అని ఒక ఫీలింగ్ ఆయనకి. మా చిన్నప్పటి నుంచి మేము 13 years వచ్చాను, 13 years నా ఏజ్లో వచ్చాను ఇక్కడికి. దాసనారాయణరావు గారు పెద్ద పెద్ద యామాహేమిళ్ళు చూసాం ఇక్కడ. ఇలాగే యాక్టింగ్ చేసిన వాళ్ళందరినీ, బెదిరించిన వాళ్ళందరినీ చూసి ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే మీకు దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన డబ్బుని కాలుతో తన్నుకుంటున్నారు. కలమ్మ తల్లి మీకు ఒక వరం ఇచ్చింది, మీ వాయిస్కి ప్రపంచ ప్రజలందరూ ఒక అంటే యాక్సెప్ట్ చేశారు. దాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మీ టైంకి షూటింగ్కి రాక, టైంకి మీ సాంగ్ పాడటానికి రాక, టైంకి ఇప్పుడు ఏదో దాంట్లో ఉన్న, ఇప్పుడు ఏదో అంటున్నారు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అదైతే నాకు ఐడియా లేదు. కానీ ద పర్సన్ ఈజ్ రాంగ్. అంటే ఈ పర్సన్ అనలేదు, చాలా మంచివాడు అని చెప్పడానికి అయితే అవకాశం లేదు. కానీ అయ్యిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ వాళ్ళది నడుస్తుంటుంది, అది మనకు సంబంధం లేని ఇష్యూ. కానీ ఆయన కోసం మీరు అడిగారు కాబట్టి, ఏమండి చరిత్ర ఏంటండి అని అడిగారు కాబట్టి ఈయన చరిత్ర ఇది అని మేము చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడు ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఉంటుండగా మనం మాట్లాడటానికి లేదు. ప్రాథమిక సమాచారం లేకుండా ఏ పోలీసులు కూడా ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేయరు. ఒక అమ్మాయి కేసు పెట్టింది అంటే దాంట్లో కొన్ని సాక్ష్యాధారాలు ఉంటే కేసు పెట్టిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ పెట్టిన తర్వాత ఎవరు A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, అసలు ఉందా కేసులో ప్రాథమిక సమాచారం అని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కనుక ఇన్వెస్టిగేషన్ ప్లేస్లో ఉంది కాబట్టి మీరు ఈ వ్యక్తి కోసం అడిగారు, ఏమండి చాలా మంచివాడా, చెడ్డవాడా, అమాయకుడా, లేకపోతే అసాధ్యుడా అని. అమాయకుడు కాదు, అసాధ్యుడు, మంచివాడు కాదు, కానీ చెడ్డవాడో లేదో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో ఇలా ఉంటాడు అనేది మాత్రమే మీకు వివరణ చెప్పాను. కనుక ఎవరైనా రేపు మన రాబోయే తరం కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే, కలమ్మ తల్లి మనకు ఒక వరం ఇస్తుంది, నాకు ఇచ్చింది. ఒక ఆఫీస్ బాయ్ని నేను ఈరోజు నేను ఈ స్టేజ్కి ఉన్నాను అంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. ఈరోజు నేను ఒక ప్రొడ్యూసర్ని అయినా, ఒక డైరెక్టర్ని అయినా, నేను ఈరోజు వ్యాపారాలు చేస్తున్నా, ఈరోజు ఏం చేస్తున్నా కలమ్మ తల్లి ఇచ్చిన భిక్షే నాకు. అందుకనే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను. అంటే కలమ్మ తల్లి మాకు అన్నం పెట్టింది, ఆ అన్నాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అనేదే మా ఉద్దేశం. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో కలమ్మ తల్లి మనకి ఇస్తుంది, ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొని జాగ్రత్త చేసుకొని మనకి ఇచ్చిన
ఆ వాయిస్ని జాగ్రత్తగా చక్కగా క్రమశిక్షణబద్ధంగా చేసుకోవాలే తప్ప ఈ విధంగా బిహేవ్ చేయకూడదు అనేది నా ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. ఇది ఒక రావుల సిప్పిలిగంజ్‌కే రాదు, అందరికి వస్తుంది, వర్తిస్తుంది. కనుక అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క నాట్ ఓన్లీ సింగర్, నాట్ ఓన్లీ ఈజ్ ఎ ప్రొడ్యూసర్, నాట్ ఓన్లీ ఈజ్ ఎ డైరెక్టర్, నాట్ ఓన్లీ ఈజ్ ఎ సైడ్ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ స్మాల్ హీరోస్ అండ్ బిగ్ హీరోస్. చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తారు, ఎదుగు కొలది ఒదిగి ఉండాలి. రోజుకి నేను కొత్తవాడినే, రోజుకి నేను నేర్చుకుంటూనే ఉంటా, రోజుకి నేర్చుకుంటా. మీ దగ్గర 10 మాటలు వస్తా, 10 మాటలో నాకు పనికొచ్చే మాట ఏదో ఉందేమో అని ఆలోచిస్తా, ఆలకిస్తా. బాయ్ కూడా చాలా గొప్పవాడే. ఎప్పటికి అవసరం ఈ బాయ్ అవసరం పడతాడా, మేకప్ మ్యాన్ అవసరం పడతాడా, మేకప్ అసిస్టెంట్ అవసరం పడతాడా. అందుకే చాలా మనం అందరూ మనవాలే అన్నట్టు ఉండాలి. మనం జాగ్రత్తగా మనం ఎదుగుతూ ఉండాలి తప్ప ఈజ్ అ క్రమశిక్షణ లైన్ అండ్ సినిమా ఇండస్ట్రీలో ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో మనం కొన్నాళ్ళ పాటు ఉండగలుగుతాం. చాలామంది మధ్యలో వస్తున్నారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు. కనుక రావుల సిప్లిగంజ్ గారి కోసం చెప్పినందుకు నేను అందరి కోసం కూడా చెప్తున్నా. అందరూ మన క్రమశిక్షణతో ఉండాలి. మనకిచ్చిన పని, నిర్మాత మనకిచ్చిన పని, మనం ఇచ్చిన డబ్బులకి మనం కరెక్ట్గా దాని పని పూర్తి చేయాలి. ఇప్పుడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఎలా జరుగుతుందని ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు, నో ఇన్వాల్వ్మెంట్. కనుక ఆయన బిహేవియర్ కోసం మాత్రమే నేను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.